ఇన్ఈక్వాలిటీస్ అంటే తెలుసా మీకు? ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు. ఎప్పుడో ఎవరికో చెప్పినట్టున్నాను, ఎప్పుడో ఎవరు డౌట్ అడిగితే దీనిపైన ఎవరు ఇది పడట్లేదు. రాయండి, ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు. ఇది దీనికి సంబంధించింది. ఈ మధ్యలో అడుగుతున్నారు, మన స్టేట్ ఎగ్జామ్లో కూడా అడుగుతున్నారు. ఇన్ఈక్వాలిటీస్ ఇది ఇంకా పడట్లేదు. ఇది చేసినారు ఇంటికి రైట్. ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటివి అంటే అసమానతలు అంటారు తెలుగులోన. ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు. మీకు తెలిసిందే కదా, అంటే నార్మల్గా మనకి ఏముంటాయని క్వశ్చన్ అంటే గుర్తులు చెప్తే గిన లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంకోటి గ్రేటర్ దెన్ అయితే ఇంకోటి ఈక్వల్ అనేది ఉంటుంది. ఇదే వీటిని ఎప్పుడైనా చూసినారా? ఏమి ఈక్వల్ అంటే అర్థం ఏమి? సమానమా? ఏం చెప్తాడంటే నాట్ ఈక్వల్ అంటే సమానం కాదనే. ఇదేమిది? లెస్ దాన్ అంటే ఏమి? తక్కువ అని క్వశ్చన్. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు చూద్దాం. 8 ఇంటూ ఏదో ఒకటి అర్థం మాత్రం పడట్లేదు. 8 × 3 = 24 అని రాస్తాం. నార్మల్గా ఏదో ఒక ఎక్కువ 8 × 3 = 24 అనుకుందాం. అప్పుడు ఇది కొట్టు పెట్టచ్చు ఇక్కడ. అంటే ఏమి? ఈ రెండు అనేది ఈక్వల్ అనే క్వశ్చన్ అర్థం. అంటే మీకు ఇంకా ఈక్వల్ అంటే కూడా తెలియకపోతే ఇక ఇదే 8 × 3 = 24 నేను ఏమని రాస్తాను చూడండి. 8 × 3 = 40 అని రాస్తాను. అప్పుడు నాట్ ఈక్వల్ అవుతుంది కదా. అంటే ఈక్వల్ అంటే సమానం అని, నాట్ ఈక్వల్ అంటే సమానం కాదు అని క్వశ్చన్ అండి. రైట్. నెక్స్ట్ చూడండి, ఇదేమిది అంటే నార్మల్గా దీని అర్థం ఇప్పుడు ఒకటి రాస్తాను. 2 అనేది ఉంటుంది. రైట్. సో అంటే అర్థం ఏమి? 2 < 5 అంతేనా? 2 < 5 అంటే ఏమని అర్థము? రైటా? 5 కొద్ది 2 చిన్నదైన అర్థం, లేదంటే 2 కొద్ది 5 పెద్దదని అర్థం. ఒకవేళ దీన్ని నేను రాయాలంటే కింద ఇప్పుడు ఈ విధంగా రాస్తున్నానా లేదా? ఈ విధంగా రాస్తానా? దీన్ని ఇక్కడ నుంచి రాయాలంటే నేను ఎట్లా రాస్తాను చూడండి. 5 తర్వాత దీన్ని ఏం రాస్తాను? గ్రేటర్ దాన్ 2 రాయచ్చే లేదా? అంటే ఇట్లా చదివిన దాన్ని ఇట్లా వస్తే ఏమవుతుంది? ఈ గుర్తు అనేది ఇటు సైడ్ అవుతుంది. అయిందా? కాలేదా? అయింది కదా. గుర్తుపెట్టుకోండి ఎట్లయితుంది అనేది. ఒకవేళ ఎక్స్ వాల్యూ అనేది < <4 అనుకుంటే ఏమని అర్థం? ఎక్స్ వాల్యూ అనేది చెప్పండి 4 కంటే చిన్నదన్న కావచ్చు, 4 అన్న కావచ్చు అని అర్థం. రైటా? ఏమంటారు? ఒకవేళ ఇట్లే y > 5 అనుకుంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనుకుంటే y వాల్యూ అనేది 5 అన్న కావచ్చు, 5 కంటే ఎక్కువన్నా కావచ్చు. అట్లా ఏమైనా కానీ చెప్పొచ్చా లేదా? సో నార్మల్గా మనం ఈ ఇన్ఈక్వాలిటీస్లో మనం ఏం చూస్తాం క్వశ్చన్ అంటే ఇవన్నీ చూస్తాం. మనము ఏం చూస్తాము? ఇవన్నీ చూస్తాము. అర్థమైనా? చూడండి 8 ఉండేది ఫస్ట్ ఇవన్నీ చూస్తాం మనం. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉండేది ఈక్వల్ కానీ నాట్ ఈక్వల్ కానీ ఏమంటారు చెప్పండి ఒకసారి. ఇవి రైట్. అంటే మామూలుగా మనము మ్యాథ్స్లో వాడతాం అన్నమాట వీటిని. రైటా? సో వాటి మనం ఇన్ఈక్వాలిటీస్ అని దీనికి సంబంధించిన కూడా ఒక చాప్టర్ అనేది మీకు రీజనింగ్లో ఉంటుంది. రైటా? చదివినారు ఎప్పుడన్నా? చదివలేదా? యూనివర్సిటీ చదివినావు ఎప్పుడన్నా? పండ్లను కూర్చుని క్లాస్ చెప్తుంది. ఏమో చెప్తురా, మనకు గుర్తుంటే కదా చదివినవి. ఏమన్నా మధ్య తుడుతాను వీటిని. చిన్న చాప్టర్ ఇది, పెద్దగా ఏముండదు, ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్. రైట్. చూడండి ఒక క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు చెప్పడం డైరెక్ట్ క్వశ్చన్తో చెప్తారంటారు. దీంట్లో ఒక ర్యాంకింగ్ అనేది ఉంటుంది, ఒక ర్యాంకింగ్ ఉంటుంది. ఆ ర్యాంకింగ్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. రైటా? ఒక క్వశ్చన్లో వచ్చినప్పుడు ఏమేమి ఉంటాయంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తర్వాత ఈజ్ ఈక్వల్ టు
వచ్చిన తర్వాత మాట్లాడేది ఏమప్పుడు మీది చూసుకొని వెళ్ళారా, వచ్చిండేది లేటు, ఒక లేట్ వేసి ఏం చేయాలనేది కూడా చెప్పాను మరి ఆల్రెడీ, ఏదో నేను మరి వదులుతున్నా. రైట్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు. ఇవి ర్యాంకింగ్స్ అనమాట. అంటే దీంట్లో బలహీనమైనది ఏదైనా కష్టం ఈజ్ ఈక్వల్ టు, దానికంటే కొంచెం బలమైనది ఏమైనా కష్టం అంటే సెకండ్ ఆర్డర్లో ఉన్నది, దానికంటే కొంచెం ఇంకా బలమైనది ఏదైనా కష్టం అంటే ఒకసారి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్లోన రైట్, ఇప్పుడు మనకి క్వశ్చన్స్లో ఏమి ఇస్తారంటే స్టేట్మెంట్స్ ఇస్తారు, కన్క్లూజన్స్ ఇస్తారు. రైట్, ఏమి ఇస్తారు, స్టేట్మెంట్స్ ఉంటాయి, కన్క్లూజన్స్ ఉంటాయి. సో ఈ స్టేట్మెంట్స్లోన మీకు ఇవి కనిపిస్తుంటాయి, తర్వాత కన్క్లూజన్స్లో కూడా ఇవి కనిపిస్తాయి మీకు. రైట్, సో అక్కడ వచ్చిన వాటిలో మనం కంపారిజన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలా చెప్పండి, దేనికి వెళ్ళాలి ఫస్ట్ ప్రియారిటీ అనేది, తర్వాత దేనికి వెళ్ళా, రైటా, సపరేట్ రాస్తున్నాను అందుకని ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ. రైటా, సపరేట్ ఇస్తున్నా. ఇట్లా ప్రియారిటీ ఇవ్వాలి, వీటికి ప్రియారిటీ ఉంటుంది. రైటా, సపరేట్ ఇవి సపరేట్. ఒకవేళ ఇవి కానీ ఎప్పుడైనా కానీ రెండు వచ్చి క్వశ్చన్ కంప్లీట్ అంటే రెండు కలిసి వస్తే ఒకే సెంటెన్స్లోన మనం అనేది ఒక కన్క్లూజన్కి అనేది రాలేమన్నమాట. ఒక కన్క్లూజన్కి రాలేమన్నమాట ఒక సెంటెన్స్లోన. మీరు ఎందుకు కనుక ఒకటి చెప్తూ చూడండి, నెంబర్స్ అనేది మనకి ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్స్ ఏమి ఇవ్వడు. రైటా, మనకి ఏమి ఇస్తాడంటే ఇది ఆల్ఫాబెట్సే ఇస్తాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏటి ఇస్తాడు, ఆల్ఫాబెట్స్ ఇస్తాడు, నెంబర్స్ అనేవి వేటివి రావు. రైటా, సో మీరు జస్ట్ ఏం చేస్తారని క్వశ్చన్ అంటే ఈ ర్యాంకింగ్స్ మాత్రం గుర్తుపెట్టుకున్నాండి. నేను ఏమైతే చెప్తానో అవి మాత్రమే గుర్తుపెట్టుకున్నాండి. ఇవి ఉన్నాయి కదా, ఇట్లా గుర్తుపెట్టుకోవాలా. సో ఫస్ట్ ప్రయారిటీ ఏమొస్తుంది అనుకంటే ఈ 3 వచ్చింటాయి అనుకో, మనకు ఒక క్వశ్చన్లో ఈ 3 వచ్చింటాయి. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ మీరు దేనికి ఇవ్వాలా, సెకండ్ దానికి ఏం ప్రయారిటీ ఇవ్వాలా, మూడో దానికి ఏ ప్రయారిటీ ఇవ్వాలా, సేమ్ ఇది కూడా. ఒకవేళ ఇవి వచ్చింటాయి అనుకో, ఒకవేళ ఇవి రెండు కలిసి వస్తేగిన, అవి రెండు కలిసి వస్తేగిన మనకి ఒక కంక్లూజన్ అనేది రాదు. ఏం రాదు, ఒక కంక్లూజన్ అనేది మనకి రాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైనా? సో ఇవి మీకు చెప్తాను, ఇవి ఒకసారి చిన్నగా ఒక నోట్బుక్లో పక్కగా రాసుకోండి. రైటా, ఇవి రాసుకుంటే నేను ఒక క్వశ్చన్ రాస్తాను, మీకు క్వశ్చన్స్ రాసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు నెక్స్ట్ ఏ బుక్ అనేది తీసుకొని కానీ ప్రాక్టీస్ చేయొచ్చు. మీ తర్వాత ఈ బుక్లో కూడా తర్వాత క్వశ్చన్లు ఉంటాయి, కొన్ని చూసుకోండి. స్టేట్మెంట్స్ కన్క్లూజన్. కన్క్లూజన్ ఉందో చేసుకొచ్చి ఏముంది బా, రైట్. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. రైటా, క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఏముంటుంది చూడండి, స్టేట్మెంట్స్ ఏమి ఇస్తాడంటే ఏమి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిస్తాడు. రైటా, మనకి క్వశ్చన్స్లోన ఇట్లా సింగిల్ స్టేట్మెంట్ ఇస్తాడు, డబల్ స్టేట్మెంట్స్ అంటే రెండు రకాల స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, 3 రకాల స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, 4 రకాల స్టేట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. రైటా, స్టేట్మెంట్స్ అనగా ఇట్లా సింగిల్గా ఇస్తాడు ఒక్కొక్కసారి. ఫస్ట్ సింగిల్గా ఇచ్చి చూద్దాం. ఒకవేళ వాడు 2 ఇచ్చినా కానీ ఆ రెండింటిని మనం ఒక సింగిల్ స్టేట్మెంట్గా చేయొచ్చు. 3 ఇచ్చినా కానీ 3 వాటిని కూడా సింగిల్ స్టేట్మెంట్గా చేయొచ్చు. 4 ఇచ్చినా కూడా 4 వాటిని కూడా మనం సింగిల్ స్టేట్మెంట్గా మార్చుకోవచ్చు అనమాట. రైటా, అట్లయితే వాటికి ఏం ఇస్తాడంటే కన్క్లూజన్స్ ఇస్తాడు. ఇట్లా ఈ కన్క్లూజన్స్ ఇచ్చుకొచ్చి దీంట్లో సరైన అంటే కన్క్లూజన్స్ ఇచ్చిన తర్వాత ఒకటోది కరెక్టా లేదా, 1 సరైనది, 2 సరైనది ఆప్షన్స్. రైటా, 1, 2 2 సరైనవి, అంటే 1, 2 2 సరైనవి కాదు. రైటా, 1 సరైనది మాత్రం. అట్లా క్వశ్చన్స్ ఆప్షన్స్ కింద ఉంటాయి. సో మీరు దీంట్లో ఏం చేయాలి, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మీరు చెప్పాలా. రైటా, సో ఈ ఆర్డర్ గుర్తున్నది మీకు.
గుర్తున్నదని మీకు ఆర్డర్ చూద్దాం. ఇప్పుడు మీరు ఎవరు గుర్తున్నారు? రైట్, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఏం చేస్తారు క్వశ్చన్ అంటే వాడి స్టేట్మెంట్ ఏదైనా స్టేట్మెంట్ మనం ఫస్ట్ చూడాల్సిన అవసరం లేదు. ఏదో ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం. ఇది ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, రైట్. ఫస్ట్ ఒక కన్క్లూజన్ చూద్దాం. మనం ఫస్ట్ కన్క్లూజన్ ఏముండదు అని క్వశ్చన్ అంటే ఎఫ్ నుంచి ఆర్ వరకు ఉండదు, అంటే ఏ వరకు ఉండదు. మధ్యలో ఏముండదని కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చూడండి, ఎఫ్ ఉండదు, తర్వాత ఏ ఉండదు. ఫస్ట్ ఏముండదు ఎఫ్, దీంట్లో ఎఫ్ యాడ్ ఉండదు, ఐడ్ ఉండదు, ఎఫ్ ఏ ఉండదు, ఇంకా ఈడు ఉండదు. అంటే నార్మల్గా మనం ఇట్లా కదా పోయేది, బట్ ఈడు మాత్రం ఎట్లా ఇచ్చినాడు, రివర్స్లో ఇచ్చినాడు. ఎట్లా ఇచ్చినాడు, రివర్స్లో ఇచ్చినాడు. సో రివర్స్లో ఇచ్చినాడు అనుకుంటున్నాడు. అప్పుడు మనకి గుర్తులు ఏమవుతాయి, ఇవన్నీ గుర్తులు మనకి ఏమవుతాయి, రైటా? చెప్పండి, ఇది ఏమవుతుంది, ఇది చెప్పండి రా. తర్వాత ఏమేమి గుర్తులు వచ్చాయో చెప్పండి. తర్వాత ఈజ్వల్టే, తర్వాత ఇక్కడ ఉండదు కాబట్టి ఇతర ఇవి వచ్చినాయి గుర్తులు, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏముండదు చూడండి, ఏ తర్వాత డి, ఏ నుంచి డి వరకే, రైట్. ఏ నుంచి డి వరకు అంటే మనం ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇవి మాత్రమే రాస్తాను. ఏముండదు చూడండిగా, ఇది తర్వాత ఈజ్వల్ ఉండదు, తర్వాత అంతే, మూడే ఉండదు, రైట్. ఇప్పుడు చెప్పండి మనకి దీంట్లోన ఆర్డర్ ప్రియారిటీ మీకు చెప్పినాను కదా, ఆర్డర్ ప్రియారిటీలోన ఏది ఫస్ట్ వస్తుంది, ఏది ప్రియారిటీ తీసుకోవాలి, దేనికి క్లాస్ కొడతారు మీ అందరికి. దీంట్లోన చూడండిగా దానికి సంబంధించి దీనికి సంబంధించినవి, దానికి సంబంధించి రెండు వచ్చినాయి ఒకే దాంట్లోన, వచ్చినాయా లేదా? సో అట్లా క్లమ్జీ వచ్చినాయి అనుకంటే మనం కన్క్లూజన్ అనేది వస్తుందా మనకి? సో కన్క్లూజన్ అనేది రాదు, కాబట్టి మనకి కన్క్లూజన్ అనేది రాదు, కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది, ఇది కన్క్లూజన్ రాదు, రైట్. సో ఇప్పుడు చూడండి దీంట్లో మనకి ప్రియారిటీ ఏమి ఇవ్వాలి, ఫస్ట్ మూడు ఉన్నాయి, మూడు ఒకే దానికి సంబంధించినవే కదా, ఒక్కరికి సంబంధించి ఎందుకంటే ప్రియారిటీ మనం దేనికి ఇవ్వాలి, ఫస్ట్ గ్రేటర్ దానికి ప్రియారిటీ ఇవ్వాలి. దేనికి ఇవ్వాలా? అదే ఉండదు ఇక్కడ, అదే ఉండదు. సో అదే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, సో ఓన్లీ కన్క్లూజన్ 2 మాత్రమే కరెక్ట్, ఓన్లీ కన్క్లూజన్ 2 మాత్రమే కరెక్ట్. ఇట్లా చేయాల. అంతేగాని మనం కొంతమంది మా ఫ్రెండ్స్ అంటే మామూలు ఫస్ట్ తెలుసుకోకున్నప్పుడు ఎవరు తెలుసుకోకున్నప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చదువుకుంటా ఒక్కొక్క లెక్క చేసుకుంటూ పోతే కాదు, రైట్. అర్థమైనా? ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇట్లా చేయాలా, ఫైన్, రాయండి. అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఆర్డర్ మీకు బాగా గుర్తుండాలా, రెండు రాకూడదు, క్లమ్జీ రాకూడదు, రైట్. దీంట్లో ఒక కేసు మాత్రం సపరేట్ వస్తుంది, ఎయిదర్ ఆర్ కేసు మాత్రం సపరేట్ వస్తుంది. ఆ ఎయిదర్ ఆర్ కేసు మాత్రం వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త చూస్తే సరిపోతుంది. ఆ ఎయిదర్ ఆర్ కేసును కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఇట్లాంటిది ఏ క్వశ్చన్స్ ఇచ్చినా చేయగలుగుతారా? ఏమంటారా? చేస్తారా? చూద్దాం. స్టేట్మెంట్స్, ఇంకా స్టేట్మెంట్ అన్నింటిలో ఏం రాయను, ఇంకా అర్థమైనా మీరు రాసుకోవాలి క్వశ్చన్స్ రాసుకునేటప్పుడు. రైట్. సో ఇది మనకు ఒక స్టేట్మెంట్, దీనికి సంబంధించిన కన్క్లూజన్స్ నేను రాస్తాను, అవి మీరు ఏది కరెక్ట్ ఏది తప్పని చెప్పాలా. చెప్పాలి తొందరగా. ఫస్ట్ దట్ కరెక్టేనా?
ఫస్ట్ తోటి కరెక్ట్ అంట, రైటా? చెప్పాలి ఇంకా మనం చేస్తే QP కదా, సో QP ఇది ఉన్నదే, సో ఒక్కటే వచ్చింది ఇక్కడ, ఒకటి వచ్చిందే, సో కరెక్ట్ ఇది ఇక్కడ ఉంటుంది కాబట్టి, బట్ ఇక్కడ మనకి రివర్స్లో ఉండదు కదా, కాబట్టి గుర్తు కూడా ఇట్లా వస్తుందనే లేదా, గుర్తు ఇట్లా వస్తుందనే లేదా, సో ఒకటే గుర్తు వచ్చింది మనకి ఇక్కడ, అదే ఉండదు మధ్యలో, కాబట్టి ఇది కరెక్ట్. రెండోది చూడండి, X నుంచి P వరకు పోవాలంటే X ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, P అనేది ఇక్కడ వరకు ఉంది. చూడండి ఫస్ట్ ఇది ఉంది, పెద్దగా ఇక్కడ మనకి ఏం చేయకూడదుగా, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయా, సో క్లమ్జ్ అయిపోయింది ఇక్కడ. సో క్లమ్జ్ అయినప్పుడు మనకు ఆన్సర్ అనేది మ్యాక్సిమం రాదు, మ్యాక్సిమం కదా రాదు, కన్క్లూజన్ అనేది రాదు, కాబట్టి ఇది తప్పు. అర్థమైందా? చేస్తారు కదా ఇప్పుడు ఇట్లాంటిది, రైట్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. అంటే ఇవి స్టేట్మెంట్స్ ఇక్కడ రెండు ఇచ్చినారు, స్టేట్మెంట్స్ ఎన్ని ఇచ్చినారు, రెండు ఇచ్చినారు, కన్క్లూజన్ ఇచ్చినారు, కన్క్లూజన్స్ ఏమి ఇచ్చినారు, ఇంతకుముందు సింగిల్ స్టేట్మెంట్, డబల్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు. ఇట్లాంటివి ఎన్ని ఇచ్చినా మనం చేయొచ్చు, ఇవి ఎన్ని ఇచ్చినా ఓకే. ఫస్ట్ మనం స్టేట్మెంట్స్ ఎన్ని ఎక్కువ ఉండేట్టు చూద్దాం. ఎంతసేపు రాస్తారా, తొందరగా రాయాలా. ఇప్పుడు చూడండి నేను చెప్తాను వినండి ఇది ఒకసారి. ఇక్కడ ఇంతకుముందు మనకి ఇచ్చిండేది సింగిల్ స్టేట్మెంట్, సో సింగిల్ స్టేట్మెంట్ నుంచి డైరెక్ట్ ఇప్పుడు చేసేసినారు. బట్ ఇక మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే డబల్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు, డబల్ స్టేట్మెంట్. ఈ డబల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా చూడండి, ఇప్పుడు దీంట్లో అట్లీస్ట్ ఒక లెటర్ అనేది కామన్గా ఉంటుంది, అట్లీస్ట్ ఒక లెటర్ కామన్గా ఉంటుంది. చూడండి దీంట్లో ఉండే లెటర్, దీంట్లో ఉండే లెటర్ ఏదైనా కామన్గా ఉండదా, టీ అనేది కామన్గా ఉండదనే కదా, ఉండదులే. సో అంటే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని అంటే ఈ రెండింటిని మనం జాయిన్ చేయొచ్చా లేదా, అంటే ఇది ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకేసి రాయొచ్చా లేదా. సో అట్లా కూడా మనం రాయాల్సిన అవసరం లేదు, కొంతమంది రాస్తారు, రాసుకున్నా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు డబల్ స్టేట్మెంట్ ఉండదు కదా, ఇప్పుడు టీ ఉండదు, సో టీ >6 మరి ఇట్లా కంటిన్యూ అవుతుందనే లేదా. సో అట్లా సేమ్ ఇప్పుడు రెండు స్టేట్మెంట్ ఇచ్చినా, మూడు స్టేట్మెంట్ ఇచ్చినా ఏమైందంటే దీనికి ఒక కనెక్షన్ ఉంటుంది. అంటే దీంట్లో ఉండే ఒక నెంబర్ దీంట్లో ఉంటుంది, నెక్స్ట్ దీంట్లో ఉండే నెంబర్ ఇంకో దాంట్లో ఉంటుంది, దీంట్లో కానీ దాంట్లో ఏదో ఒక దాంట్లో, రైట్. ప్రతి దానికి ఏముంటుంది అంటే ఖచ్చితంగా ఒక లెటర్ అనేది కామన్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు రేషియో చేసేటప్పుడు కూడా మనం ఈక్వల్ చేసేటప్పుడు ఉంటే కన్నా ఖచ్చితంగా దాంట్లో ఉండేవాడు దీంట్లో ఉంటాడు లేదా, ఉండేటప్పుడు మనం ఈక్వల్ చేస్తాం మనం. సేమ్ ఇక్కడ కూడా ఈ రెండవ స్టేట్మెంట్స్ని మనం ఒకే స్టేట్మెంట్గా మనం చేయాలంటే కన్నా ఈ రెండింటిలో ఖచ్చితంగా ఏముండాలా, ఒక కామన్ టర్మ్ ఉంటుంది అనమాట. ఆ కామన్ టర్మ్ పట్టుకుంటే మనం దాన్ని ఏం చేయొచ్చు, ఒకటి చేసి పడేయచ్చు. అట్లా చేయొచ్చు. చేసేదానికి మళ్ళీ ఇప్పుడు దీన్ని చేసి ఒకటి చేయాలని కష్టం, దానికి రాసేదానికి టైం వేస్ట్ కదా. బట్ మనం చేసేకైతే తెలుసు కదా. సో యాడ్ నుంచి పోవాలని కష్టం అట్లా పోవచ్చు. ఇప్పుడు చూడండి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ నుంచి ఆర్ వరకు పోవాలా. ఏ అనేది దీంట్లో ఉంటుంది, ఆర్ అనేది ఏమి ఇటు వరకు ఉన్నది. అంటే ఫస్ట్ ఏ నుంచి టీ వరకు పోయికేసి మళ్ళీ టీ నుంచి ఆర్ వరకు పోవచ్చు కదా, ఇట పోవచ్చే లేదా. మరి చెప్పండి ఏ డేట్ వస్తుంది చెప్పండి. ఏ నుంచి వెళ్ళాలంటే ఏమవుతుంది, ఫస్ట్ ఇదేనా, తర్వాత ఏం గుర్తొస్తుంది, తర్వాత ఏం గుర్తొస్తుంది, టీ ఇది ఉండదు. సో టీ ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్ వరకు పోవాలి, ఏముండదు నెక్స్ట్. సో మనకి ఇక్కడ చూడండి రెండు వచ్చినాయా లేదా, రైటా. సో మనకి కన్క్లూజన్ వస్తుంది ఇక్కడ. సో మనకి ఫస్ట్ ఏమవుతుంది, ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. రెండోది చూడండి మనకి టీ నుంచి హెచ్ వరకు పోవాలంట, టీ నుంచి హెచ్ వరకు పోవాలంటే ఇంకా డైరెక్ట్ ఈడే ఉండదనే లేదా, ఈ రెండు ఉండదు. చూడండి ఏముండదు ఇక్కడ ఒకటి, తర్వాత లెస్. సో మనకి ఈ రెండింటిలో ప్రయారిటీ మనకి దేనికి ఉంటుంది, ఈ రెండింటిలో ప్రయారిటీ మనకి దేనికి వెళ్ళా, దీనికే ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ. ఇది లేకున్నప్పుడే దీనికి పోతుంది, రైటా. సో మనకి ఫస్ట్ ప్రయారిటీ ఇది ఉండాలి, అదే ఉండదు ఈడ ఉండదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, ఇది ఓన్లీ రెండోది మాత్రం సరైనది. ఇట్లా మూడు ఇచ్చినప్పుడు కూడా మీరు చేస్తారు కదా, అర్థమైంది. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, నేర్చుకుంటే ఈజీ. ఇది తెలుసుకోకున్నట్లు డైరెక్ట్ మనం ఎగ్జామ్ పోతే చేసేది మీది, రైటా. మనకి రైల్వేలో ఈ మధ్యలో రైల్వేలో అడుగుతున్నాడు, ఖచ్చితంగా ఉంటుంది, రైటా. కామన్ లేకుండా మనకు చేయడానికి రాదని ఆ టర్మ్ దానికి సంబంధించి దీనికి సంబంధించి దీనికి అడగాలి. ఖచ్చితంగా కామన్ టర్మ్ అనేది ఉండాలి, లేకపోతే ఇలా మనకి ఏం చేయాలని చూద్దాం లాస్ట్కి. కామన్ టర్మ్ లేకున్నప్పుడు మనకి ఏం చేయాలని చూపిస్తాను నీకు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దీంట్లో ఇచ్చినాడో లేదు తెలియదు కానీ
మ్యాక్సిమం కొన్నిసార్లు లాస్ట్ ఇస్తారన్నమాట, ఏ గ్రేటెడ్ దాని అట్లా బి అనుకషన్ ఏబి సిడి అనుకషన్ ఇచ్చి కాసి ఒక స్కోప్ ఉండడానికంటే కామన్ టర్మ్ లేకున్నట్లు మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోన కామన్ టర్మ్ ఉండేటట్లే వస్తుంది. ఇప్పుడు ఇలాంటిది క్వశ్చన్ కూడా ఇస్తే మీరు చేయగలుగుతారా? ఖచ్చితంగా చేస్తారా? చూద్దాం. ఇప్పుడు 2 ఇచ్చినా చేయగలుగుతారు, 3 ఇచ్చినా కానీ చేయగలుగుతారు కదా, చేస్తారే 3 ఇచ్చినా కానీ. రైట్ చూడండి, ఒకటి రాస్తాను క్వశ్చన్ చేయండి. అయితే ఇది పెద్దగానే ఇతను చేస్తామన్నారు కాబట్టి ఏటా చూడండి, ఇవన్నీ స్టేట్మెంట్లే. Conclusion 1. నెయిదర్ నాలెడ్జ్ ఇచ్చినా కానీ ఎయిదర్ కండిషన్ ఇచ్చిన గబ్బని ఎంత పెద్దగా స్టేట్మెంట్ ఇచ్చినా కానీ, ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ మనం చేయాల్సింది ఒకటే ప్రొసీజరే. ఏమన్నా పెద్దగా ఇచ్చినావా అని కదా, ఏమి పెద్దగా ఏం లేవు కదా, పెద్దగా ఉన్నా కానీ చేయాలి. మరి చేయండి, దీనికి ఏది కరెక్ట్ ఏది తప్ప అనేది చేయాలా. రెండవది అంటే ఏది ఒకటే, రెండవది మాత్రమే కరెక్ట్, ఒకటోది మాత్రమే కరెక్ట్ చెప్పండి. చెప్పు, రెండవది తప్ప, రెండవది కరెక్టా? యాటివ్వండి క్వశ్చన్ చూడు బాగా ఒకసారి చూడండి. ఫస్ట్దే కరెక్టా? చెప్పుగా ఈ నుంచి బి వరకనా, ఈ అనేది యాడ్ ఉండదు, యాడ కనిపిస్తుంది ఈ దీంట్లోనా, ఇది కనిపిస్తుండదే, వీటి నుంచి యాడ్ వరకు పోవాలా, వి అంటది, ఈడు ఉండదంట, తర్వాత వి అండదు, ఇది ఈడు ఉండదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఈ నుంచి వి వరకు పోవాలంటే అసలు ఇప్పుడు ఎట్లా పోవాలా? ఇప్పుడు దీంట్లో మనకి ఈడు ఉండే, దీంట్లో ఉండే కామన్ టర్మ్ దీంట్లో ఏమన్నా ఉండదే, కామన్ టర్మ్ ఏమి లేదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది దీంట్లో ఉండే కామన్ టర్మ్ దీంట్లో ఏమన్నా ఉండదే? డబ్ల్యూ దీంట్లో ఉండదే, హెచ్ ఎల్ జే ఎన్ ఏం కామన్ టర్మ్ అంటే ఒకవేళ చూడండి దీంట్లో ఏమన్నా దీనికి సంబంధించిన కామన్ టర్మ్ దీంట్లో ఏమన్నా ఉండదే? ఏముండదు చెప్పండి, ఐ ఉండదే, ఐ ఉండదు. సో మనము ఐ అనేది ఇక్కడ ఉండదు. సో ఈ దీంట్లో ఉండే ఏదైనా కామన్ టర్మ్ దీంట్లో ఉండదనే లేదా? అంటే మనం ఇటు నుంచి ఇటు పోవచ్చా లేదా? ఇవన్నీ పోవచ్చు. సో ఇక్కడ దీంట్లో ఉండేది, దీంట్లో ఒక నెంబర్ ఉంటుంది, దీంట్లో ఉండే కామన్ టర్మ్ దీంట్లో ఉంటుంది, యాద ఉండదు చెప్పండి, జే ఉండదే. అంటే ఇక్కడ చూడండి, ఇది ఐ ఉండదు, ఇటు వరకు పోయికేసి మళ్ళీ ఇటు నుంచి ఇటు వరకు జే వరకు వచ్చి మళ్ళీ జే నుంచి ఈ వరకు పోవచ్చా? అర్థమైంది నేను చెప్పింది? అట్లా బుడకల మరి దారే. ఇప్పుడు నుంచి రీజనింగ్ అంటే ఇట్లే ఉంటుంది, కొట్టేది కూడేది తీసేసేది ఏముండదు,
కొన్ని చాప్టర్లో ఇది చేసాడు, కొన్ని లాజికల్గా ఉండేవి, ఇవి నేర్చుకోవాలి ఖచ్చితంగా. అర్థమైనా? ఇప్పుడు నేను ఏమంటే ఇప్పుడు మనం ఈ నుంచి ఈ వరకు పోవాలా, ఎట్ నుంచి పోవాలా, ఈ నుంచి ఈ వరకు. చూడి ఇప్పుడు ఈ నుంచి కామన్ టర్మ్ ఇక్కడ దీంట్లో అయ్యి ఉండదు. సో కామన్ టర్మ్ దీంట్లో గైడ్ అయ్యి ఉండదు. మళ్ళీ ఈ నుంచి ఎట్ వరకు పోవాలా, జే వరకు కావాలి. మళ్ళీ జేలో కామన్ టర్మ్ ఈడు ఉండదు. అర్థమైనా? ఇప్పుడు నేను రాసింది చూడండి, ఇక ఈ నుంచి ఐ వరకు పోయేటప్పుడు రెండు ఈక్వాలిటీ కదా ఉండేది. సో ఒకటి రాసించాలి, ఇంక రెండు ఉన్న ఒకటే ఈక్వల్. నెక్స్ట్ ఐ వరకు పోయినాం. నెక్స్ట్ ఐ నుంచి ఆర్ట్ వరకు రావాలా, జే వరకు రావాలా. ఇప్పుడు చూడండి రివర్స్లో రావాలా. రివర్స్ రానప్పుడు గుర్తు ఏమవుతుంది ఇది. సో రెడ్ ఈజ్వల్ అనేది ఈజ్వల్టే ఉంటుంది. మళ్ళీ ఆల్రెడీ ఈజ్వల్ వచ్చింది కాబట్టి రాయను. నెక్స్ట్ మళ్ళీ జే నుంచి ఆర్ట్ వరకు పోవాలా, బి వరకు పోవాలా, యాడ్ వరకు పోవాలా, బి వరకు పోవాలి. చూడు ఏమొచ్చినాయి చూడండిగా, ఇట్లా రాసిపోగలగాలి. ఇట్లా రాసిన తర్వాత మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం చెప్పండి, ఏదానికి ఇవ్వాలా. సో మనం ఫస్ట్ దీనికి ఇవ్వాలి ప్రయారిటీ, అది మరి లీడ్ ఉండదునే, కాబట్టి ఇది కరెక్ట్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఏది అర్థం కాలేదు? దీంట్లోని ఇది పైన అర్థం కాలేదు. అంటే ఈ నుంచి మనము వి వరకు వెళ్ళాలా. సో మనకి ఫస్ట్ ఇక్కడ ఈ నుంచి మనము వి వరకు పోవాలని కష్టం. దీంట్లో సంబంధించిన కామన్ టర్మ్ ఏమీ లేదు. ఆ మూడోట్లో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది లేకపోతే మనం దీని నుంచి దీని వరకు పోవచ్చు, దీని వరకు పోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉండే కామన్ టర్మ్ ఇది ఉండదు కదా. సో ఇక్కడ వరకు ఐ అనేది ఇది ఉండదు కాబట్టి కామన్ టర్మ్ ఇటు వరకు పోవచ్చు. రైట్? చూడండి, లేకపోతే పియూ కూడా ఏమైనా కామన్ టర్మ్స్ ఉన్నవి ఏం లేదు కదా, ఏం లేదు. సో మనకు ఐ మాత్రమే కామన్ టర్మ్ ఉండదు. అంటే మనము ఇక్కడ నుంచి ఐ వరకు పోవాలి ఫస్ట్. సో ఐ వరకు పోవాలి, ఈ వరకు పోవాలి, ఐ దీంట్లో వరకు పోవాలంటే ఈ ఐ ఇటు ఉండదే. సో మనం ఈ నుంచి ఇటు వరకు పోయినా తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి దీంట్లో కామన్ టర్మ్ దీంట్లో ఉంటుంది ఖచ్చితంగా. ఏం కామన్ టర్మ్ ఉండదు, జే ఉండదు. అంటే మరి ఈ వరకు రావాలా, అంతేనే లేదా. సో మళ్ళీ జే నుంచి మనం యాడ్ వరకు పోవాల్సింది యాక్చువల్గా అంటే వి వరకు. అంటే వి వరకు పోవాలన్నా అంటే వి వరకు కామన్ టర్మ్స్ ఏమి ఉన్నాయి మనకి ఇక్కడ. జే అనేది దీంట్లో కామన్ టర్మే కదా. మరి ఇక్కడ ఇటు నుంచి ఇటు పోవచ్చు మనం. ఓకే, కామన్ టర్మ్ ఏదండి బిజుగా ఫస్ట్ ఈ నుంచి ఐ వరకు మనం పోతున్నాం. ఏమైనా డైరెక్ట్ ఇక్కడ దీంట్లో వి ఉంటాను పై వరకు పోయింది కదా, దీంట్లో వి లేదు. సో ఐ వరకు మాత్రమే పోవచ్చు ఇక్కడ. ఎందుకంటే దీంట్లో కామన్ టర్మ్ అయి ఉండదు, మళ్ళీ దీంట్లో కామన్ టర్మ్ ఈడు ఉండదు. అందుకోసం మూడు ఆర్డర్ నుంచి చూసుకొని పోతున్నా. ఇప్పుడు దీన్ని చూసి మీకు అర్థం చేయండి, డబ్ల్యూ నుంచి పి వరకు పోవాలా. ఎట్ నుంచి పోవాలా, డబ్ల్యూ నుంచి పి వరకు. సో ఇక్కడ మనకు డబ్ల్యూ ఈడు ఉండదు, మరి పి అంటది ఈడు ఉండదు పి. మళ్ళీ ఇప్పుడు చూడండి, దీంట్లో ఉండే ఏదైనా దీంట్లో టర్మ్ ఏడన్నా వస్తుండదు ఇలా లేదు కదా. సో అప్పుడు ఖచ్చితంగా దీంట్లోనే కామన్ టర్మ్ ఉంటుంది. సో మన డబ్ల్యూకి సంబంధించి దీంట్లో ఉంటే దీంట్లో కామన్ టర్మ్ ఏముంటుంది చెప్పండి, జేనే కదా ఉండేది. అంటే ఇక్కడ చూడండి, నన్ను ఏం చేయాలని కష్టం ఇక్కడ కూడా ఇప్పుడు డబ్ల్యూ నుంచి ఆర్డర్ వరకు పోవాలా, జే వరకు పోవాలా. డబ్ల్యూ నుంచి ఆర్డర్ వరకు పోవాలా, జే వరకు. మళ్ళీ జే నుంచి ఆర్డర్ వరకు రావాలా, రైట్ చెప్పండి. మరి ఐ వరకు రావాలా, మరి ఐ నుంచి ఆర్డర్ వరకు రావాలా, రైటా. అంటే పి అంటది పి వరకు రావాలా, రైటా. ఇప్పుడు చెప్పండి, డబ్ల్యూ నుంచి ఆర్డర్ వరకు పోవాలా, జే వరకు పోవాలా. ఏమొచ్చింది చెప్పండి, తర్వాత లెస్ దాన్. రైట్, ఆల్రెడీ లెస్ దాన్ వచ్చింది కాబట్టి మళ్ళీ రాశాను. రైట్, నెక్స్ట్ ఇప్పుడు జే ఉండదు. మళ్ళీ నెక్స్ట్ జే నుంచి మనం యాడ్ వరకు పోవాలా, ఐ వరకు పోవాలా. చూడండి, జే నుంచి ఐ వరకు అంటే ఏముండదు, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. తర్వాత సో గ్రేట్. ఇప్పుడు ఆటోమేటిక్గా నేను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మరి ఇంకోటి చేయాలన్నా, మళ్ళీ ఇంకోటి రాయాలన్నా అవసరం లేదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే అంటే మనకి క్లమ్జీ వచ్చేసినాయి ఇక్కడ. ఒకవేళ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇది క్లమ్జీ వచ్చేసినట్టే నేను రాసేవాడిని కాదు. అంటే సో మన కన్క్లూజన్ అనేది రాదు. సో మన కన్క్లూజన్ రాకపోతే ఇది ఏమవుతుంది, ఖచ్చితంగా తప్పు అవుతుంది. సో ఒకటి మాత్రమే సరైనది. ఏం నచ్చమా యాదో ఒకటి చెప్పు, అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైందా? నరసింహన్కి అర్థమైందంటే ఇంక అందరికి అర్థమవుతున్నట్లేగా. ఇది ఇప్పుడు ఒకసారి చిన్న క్వశ్చన్ ఇస్తాను చూద్దాం. మొహమాట పడద్దండి, ఎంత పెద్దగా ఉన్నా కానీ చేయాలి. ఇంక అందుకని ఒకేసారి పెద్ద లెక్క రాసాను. చేస్తారని అర్థమైంది అని చెప్పిన దానికి రాస్తా అంత పెద్ద లెక్క. పెద్ద లెక్క ఏం కాదనుకో, ఈజీగానే ఉంటుంది, మీకు చేసేక రావాలా. మీకు ఇంక అంతకు మించి ఏం అడగరబ్బా. ఇది ఒక స్టేట్మెంట్. అంటే ఇక్కడ 3 స్టేట్మెంట్ ఇస్తారు. కన్క్లూజన్ 1, కన్క్లూజన్ నెంబర్ 2, కన్క్లూజన్ నెంబర్ 2 చేయండి. ఆ లెక్క చేయండి.
మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు పరుపులు మాట్లాడరే, మీరు పనిష్మెంట్ ఇస్తావుకోండి. చేయండి, లెక్క చేయండి. రైట్, చూడండి. సో టీ నుంచి ఎన్ వరకు పోలా, ఎక్కడి నుంచి అటు వరకు పోలా, టీ నుంచి ఎన్ వరకు పోలా. సో టీ ఇక్కడ ఉంది, ఎన్ ఆడో ఉండదు, ఇది ఉండదు. రైట్, ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, దీనికి కామన్ టర్మ్ ఉండదా? ఉండదు లేదా కామన్ టర్మ్? బ్రహ్మాండంగా ఉండదు. కే ఉండదు కామన్ టర్మ్. సో ఫస్ట్ టీ నుంచి కే వరకు పోవాలా, అంతేనా? సో టీ నుంచి కే వరకు పోతే ఏముంటుంది? ఫస్ట్ ఇది వస్తుంది. నెక్స్ట్ కే నుంచి అటు వరకు పోవాలా, ఎన్ వరకు పోవాలా, అంతే కదా? ఎన్ వరకు కదా పోల్సింది. సో కే నుంచి ఎన్ వరకు పోవాలి. నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి, తర్వాత ఈక్వల్ వస్తుంది. మనకి ఏమొచ్చింది? ఇవి క్లమ్జీ వచ్చింది కదా. సో మనకి ఏమవుతుంది? ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏముండాలి? వి నుంచి ఎస్ వరకు పోవాలి, వి నుంచి ఎస్ వరకు పోవాలి. ఇక్కడ కామన్ టర్మ్ దీనికి ఏముండదు, ఎంఏ కదా. అంటే ఫస్ట్ వి నుంచి ఎం వరకు పోవాలి. ఏముండొచ్చు అండి, ఇది వచ్చింది. తర్వాత మళ్ళీ ఇది వచ్చింది. నెక్స్ట్ ఎం నుంచే కదా, వి నుంచి ఓకే రైట్. ఎస్ నుంచి వి నుంచి ఎస్ వరకు పోవాలా, వి నుంచి ఎస్ వరకు పోవాలా. ఇక్కడ వి నుంచి ఎం వరకు పోయినా, నెక్స్ట్ ఎం నుంచి ఎస్ వరకు పోవాలా. అనుకోవచ్చు అంటే ఇది వస్తుంది. ఇప్పుడు దీంట్లో ప్రియారిటీ ఏది ఉంటుంది చెప్పండి? రైట్, మనకి ప్రియారిటీ అనేది మనకి గ్రేటెడ్ అని ఉండాలి. బట్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ? ఈజ్వల్ టు ఇచ్చాడా? మనకి ఈజ్వల్ టు కరెక్ట్ అవుతుందా? కాబట్టి ఇది కూడా కాదు. రైట్, సో ఇప్పుడు రెండు కాదనికసి అన్నప్పుడే మీకు ఇంగ్లీష్లో ఒక పదం వాడతారు, అది కాదు ఇది కాదు అనికసి అని. ఆ పదం ఏమి? నెయిదర్ నార్ అనికసి. మీరు ఇంగ్లీష్ గ్రామర్ చదివేటప్పుడు 11వ తరగతిలోనో 10వ తరగతిలోనో ఎయిదర్ ఆరు నెయిదర్ నారు అనికసి. సో ఎయిదర్ ఆర్ కండిషన్ గురించి నేను చెప్తాను. నెయిదర్ నార్ అనికసి అంటే అది కాదు ఇది కాదు కాబట్టి ఏమని రాయొచ్చుదా? రైట్, నెయిదర్ 1 నార్ 2 అంటే ఒకటి కాదు రెండు కూడా కాదు అనుకసి అని. అదే నెయిదర్ నార్. ఎప్పుడైనా మనకి ఆప్షన్స్లో నెయిదర్ నార్ అనుకసి అంటే వీటిది మంచి చెప్పలేడు అనుకసి కాకున్నట్ల. నెయిదర్ నార్ అంటే ఇది కాదు ఇది కాదు. రైటా? సో పేరు గుర్తుపెట్టుకున్నాను. నెయిదర్ నార్ అనుకసి అంటే రెండు కాదని. ఎయిదర్ ఆర్ కేసు వచ్చిందంటే అదన్న కావచ్చు ఇదన్న కావచ్చు. ఆ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది అని ఎయిదర్ ఆర్ వస్తే. చాలా చిన్న కాన్సెప్ట్, కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టింటే గిన ఈజీగా వస్తుంది. ఏం నాగార్జున? నరసింహ ఏమో చూస్తాడు, ఏమో డౌట్ ఉంటే నన్ను అడగాల. పక్కన అడిగితే వాడు ఏం చెప్తాడు? ఆస్క్ మీ, నన్ను అడుగు. వాచా గట్టిగా చెప్పు, ఏమడుగుతున్నా నాగార్జున? 1 అనేది నార్ ఎన్ఓఆర్ నార్ అటు కాదు. ఏమంటుంది దాంట్లో తప్పేముండదు, తెలుసుకోకుంటే నేర్చుకునేది. ఏ ఇచ్చినది రాకుండా అడగ 2+3 ఎంత రాకుండా కూడా అడుగు చెప్తాను. నేర్చుకోవడానికి కదా మనకు ఉండేది. ఎవరు తక్కువ మంచి నేర్చిన అవసరం లేదు. నిన్నోడని ఎదవా అనకసి అనుకునేటట్టు కినా వానికి రిప్లై అవుతుంది, వాడే ఎదవ అనుకుని వెళ్ళిపోవాలంతే మనం. రైటా? ఏమంటారా? ఇంకో క్వశ్చన్ చేస్తారా? ఇంకా లెక్కలు మీరు చేయగలగాలి, ఇంకా చేసేకి రావాలా. రైట్, ఈ మ్యాక్సిమం ఈసారి ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు ఎక్కువ, అందుకోసం ఈ టాపిక్ చెప్దామని చెప్పిన మధ్యలో. రైట్, సింపుల్ ఉంటాయి కానీ మనకు చేసేకి రావు. రైట్, చేయాలా. నవ్వుతారా బా, వాడు చేయలేదు ఎవరు చేయలేదు మీరు. రైట్, చేయండి, ఇది చేయండి. ఏమి ఇంత పెద్దగా ఇచ్చిన డబ్బు క్వశ్చన్ ఇది రాసుకోండి, చేయండి. క్వశ్చన్ చేయండి రా. రాజన్న తక్కువ వేసేట్లాడు దీంట్లోకి.
డబ్ల్యూ తర్వాత మళ్ళీ ఇక్కడ రాసిన అంటే కంటిన్యూ డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఒకటే స్టేట్మెంట్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను. ఇవి ఎంత పెద్దగా నేను స్టేట్మెంట్ ఏం నాకు అర్థం చేయరా? ఆప్షన్స్ ఇస్తాను. అప్పుడు నర్సింహ అడిగాడంటే ఖచ్చితంగా ఇవ్వాలా. ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 ఇది ఒక క్వశ్చన్ అనుకున్నాను. మరి దీనికే మళ్ళీ ఇంకొక 2 స్టేట్మెంట్ ఇస్తాం. మళ్ళీ దీనికి ఇంకొకటి ఇస్తా. ఓపికతో అయినండి అంతే. కొంచెం ఓపికతో అంటే అయిపోతుందా? చెప్పు చేయాల చెప్పాలి. చెప్పుడు ఆల్రెడీ చెప్పినాను కదా కాన్సెప్ట్ చేయాలి మీరు. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కావాలంటే కరెక్ట్గా మనం చేసుకున్న తర్వాత నేను వెళ్ళిన తర్వాత అన్ని లెక్కలు చెప్పేది ఏముండదు చెప్పండి. చెప్పాలి నాకు అట్లా ఒకటోది కరెక్టా, రెండవది కరెక్టా, మూడవది కరెక్టా, నాలుగవది కరెక్టా అని కష్టం ఏం లేదు. ఇది దీనికే ఎక్కువ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ ఇచ్చాను. ఇట్లా కూడా ఇచ్చి ఏముండదు ఎన్ని ఇచ్చినా కానీ. రైట్, ఒకసారి వినండి. రైటా? ఫస్ట్ ఒకటని చేసింటారు కదా, ఫస్ట్ చేసింటారు కదా మీరంతా. 2 రాంగ్ చూద్దాం. రైట్, 2 రాంగ్ చూద్దామండి. ఒకసారి చూద్దామండి. రైట్, ఈ క్వశ్చన్ చెప్పడానికి ఇది ఒక కారణం ఉండదు. ఇది ఒక మోడల్ క్వశ్చన్. రైటా? మీకు వచ్చిన ఆన్సర్ అని తప్పు. రైటా? అంటే మీకు కరెక్ట్ మీరు చేసినారు, బట్ తప్పని కష్టం నేను అన్ను. కానీ ఒక్క దీంట్లో మనం ఈ క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే దీంతో ఈ చాప్టర్ అయిపోతుంది. రైట్, ఈ అడిగేది ఇంతే క్వశ్చన్స్, ఇవే క్వశ్చన్స్ అడుగుతాడు. రైటా? సో మనం ఐదర్నర్ అనేది ఆల్రెడీ చెప్పినాం. ఇప్పుడు 2 కాదన్నప్పుడు ఇప్పుడు ఈ ఎయిదర్ కేసు చెప్తాం. చూడండి, ఇప్పుడు L = N వరకు పోవాలా. L ఇక్కడ ఉంది, N ఇక్కడ ఉంది. సో 88 వచ్చినాయి చెప్పండి. అంటే ఇక్కడ ఇట్లా వస్తుందండి, ఈక్వల్ వచ్చింది. తర్వాత రైట్ కామా <= వచ్చింది. రైట్, దీన్ని కూడా చెప్పండి. L N ఏముండదు. ఇంకోటి L మరి సేమ్ <= ఇక్కడ చూడండి, మనకి ఎయిదర్ కేసు ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు అంటే ఎయిదర్ ఆర్ ఏమని అర్థం అంటే అది లేదా ఇది, అదన్నా కావచ్చు ఇదన్నా కావచ్చు. రైటా? ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు మీకు ఒక నెంబర్ చెప్పిన, ఇక్కడ ఏముంటుంది అనుకోవచ్చు అంటే X అని రాస్తాను. ఇప్పుడు <= 4. X అనేది X వాల్యూ అనేది <= 4 అంటే ఏమని అర్థము? 4 అన్నా కావాలా ఖచ్చితంగా. అయితే 4 అన్నా కావాలా, లేదంటే 4 కంటే తక్కువన్నా కావాలా. రైటా? అంటే ఇక్కడ మనకి ఇది 2 స్టేట్మెంట్ పాస్ చేస్తున్నది.
ఏది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నా కావచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నా కావచ్చు, లేదంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి దీనివల్ల ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నా కావచ్చు, లేదంటే ఇంకోటి ఏమవుతుంది ఎక్స్ వాల్యూ అనేది 4 కంటే తక్కువన్నా ఉండొచ్చు. సో ఆ రెండు స్టేట్మెంట్లు మనకు పాస్ చేస్తుంది. ఏది ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అనేది, రైటా. సో మనకి ఇక్కడ కూడా చూడండి మనకి ఇంకోటి ఏమి ఉండాలనుకుంటే ఏదర్ కేసు అనేది వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇవి రెండు చూడండి సేమ్ ఉండాలి. ఇవి ఫస్ట్ స్టేట్ ఒక కన్క్లూజన్స్లోన ఇవి రెండు ఏమైతే ఉన్నాయో రైట్ ఇక్కడ కూడా అవే ఉంటాయి. ఇక్కడ చూడండి కావాలంటే మీకు కూడా కావాల్సిన అన్ని సేమ్ ఇచ్చిన, రైటా. సో ఇట్లా ఉంటే అంటే ఒక రెండు స్టేట్మెంట్స్ ఇప్పుడు ఏదర్ ఆర్ అనుకుంటే రెండు రావాలా, అదన్న అవుతుంది ఇదన్న అవుతుంది, ఆ రెండోట్లు యాదో ఒకటి అవుతుంది, ఆ రెండిట్లోన యాదో ఒకటి అవుతుంది, అని అదన్న కావచ్చు ఇదన్న కావచ్చు, అంటే రెండు ఉండాలా లేదా. సో ఆ రెండిట్లో మనకి ఏం టర్మ్స్ ఉండాలి, టర్మ్స్ ఎట్లా ఉండాలి, ఇవి రెండు ఎట్లా ఉండాలా సేమ్ ఉండాలన్నమాట. ఎట్లుండాలా సేమ్ పైన ఇది ఎల్ఎన్ ఉంటే కూడా ఖచ్చితంగా కింద కూడా ఏముండాలా ఎల్ఎన్ఏ ఉండాలి. ఇక్కడ కూడా డబ్ల్యూఐ ఉంటే ఇక్కడ కూడా ఏముండాలా డబ్ల్యూఐ ఉండాలి. ఇక్కడ టీవీ ఉంటే ఇక్కడ కూడా ఏముండాలా టీవీనే ఉండాలి. అర్థమైనా మనం చూసే టీవీ కదా నష్టమా ఆల్ఫాబెట్స్ టీవీ, రైటా. సో ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని వచ్చింది, రైట్. సో మనం దీన్ని బట్టి చూస్తే మనకి ప్రియారిటీ అనేది ఏం రావాలనుకుంటే ఇది రావాలా మన ప్రకారం ఏం రావాలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలి. అలాగే ఇక్కడ కూడా చూస్తే మనకి ప్రియారిటీ ఏం రావాలనుకుంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలి. బట్ ఒక దగ్గర ఏం ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది, రైట్. నార్మల్గా ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది తప్పు. మరి సరైన ఆన్సర్ ఏమనుకుంటే నాగార్జున గారు చెప్తుంటున్నా ఇది సరైన ఆన్సర్ కాదన్నా, సరైన ఆన్సర్ ఇది ఏం కావాలి ప్రియారిటీ ఇది ఇవ్వాలి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అంటావు, అంతేనే కదా. ఇప్పుడు ఎల్ రెండింటికి ఉండే కదా ఇవి. సో ఇది కరెక్ట్ ఎల్ ఎన్ మధ్యలో ఏం పెడితే కరెక్ట్ అవుతుంది, ఇది పెడితేనే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి ఇది పెడితేనే కానీ కరెక్ట్ అవుతుంది, అంటే ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇది మనకి ఇట్లా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మనకి ఎన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది అని చెప్పాను రెండు, అంటే అదన్నా కావచ్చు లేదా ఇదన్నా కావచ్చు. సో అవి రెండింటిని పాస్ చేస్తున్నదనే లేదు ఇది, ఆ రెండు పాస్ చేస్తున్నదనే లేదు ఇది పాస్ చేస్తుందా. సో పాస్ చేస్తుంది కాబట్టి ఇదన్నా కావచ్చు ఇదన్నా కావచ్చు, అంతే కదా. ఈ రెండింటి కలిపితే ఈ విధంగా రాయలేదా రాయలేదు. సో మనకి ఇది కరెక్ట్ అయిన ఆన్సర్ తింటున్నా కాబట్టి ఇది ఇండివిజువల్ చూసి ఇది తప్పే, బట్ ఈ రెండు కలిసి మనకి ఏ స్టేట్మెంట్ వస్తుంది ఇది, మరి ఇది కరెక్టేనే కదా కరెక్ట్. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఇప్పుడు మీరు ఏమని చెప్పాలా చెప్పండి, ఎయిదర్ 1 ఆర్ రైటా 2, ఎయిదర్ 1 ఆర్ 2 రైటా. 1 కానీ 2 కానీ కావచ్చు, 1 కానీ 2 కానీ కావచ్చు. ఇప్పుడు మీరు ఇట్లా సేమ్ దానికి దీనికి కూడా చేయాల, అంటే ఇది కాన్సెప్ట్, ఇది ఏం నచ్చమా ఇదే ఫస్ట్ రాంగ్ వస్తుంది. చూడండి మనకి ఎక్కడి నుంచి ఇవ్వాలంటే డబ్ల్యూ నుంచి వై వరకు వెళ్ళాలన్నా, డబ్ల్యూ నుంచి వై వరకు వెళ్ళాలి. డబ్ల్యూ అండదిరా డబ్ల్యూ ఉండదు, వై అండదిరా కింద ఉండదు. సో సింపుల్ డబ్ల్యూ నుంచి వై వరకు రావాలా అంతే. మనకి ఇది ఏముంటుంది చెప్పండి రెండు. సో డబ్ల్యూ తర్వాత ఏముంటుంది గ్రేటర్ దాన్ ఉంటుంది, తర్వాత ఈజ్ ఈక్వల్ టు రైట్. నెక్స్ట్ వై నుంచి డబ్ల్యూ వరకు పోవాలంటే, అంటే వై నుంచి డబ్ల్యూ వరకు అంటే రివర్స్లో పోవాలి. రివర్స్లో పోయి ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. తర్వాత ఇది ఏమవుతుంది ఇది రైట్, ఇది ఇట్లా ఉండదు కదా, అది ఇట్లా అవుతుంది. మరి ఇప్పుడు అంతే, ఇప్పుడు వై నుంచి డబ్ల్యూ వరకు పోవాలి, వై నుంచి డబ్ల్యూకి పోవాలా. సో ఇప్పుడు మనకి దీంట్లో దీని కరెక్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది చెప్పు, దీని కరెక్ట్ స్టేట్మెంట్ ఏది, దీని కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పండి. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా, ఇది కరెక్ట్, ఇది కరెక్టే, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ ఉండదు, ఇది చూడండి. సో మనకంటే ఇక్కడ ఏముండాలి, ఇదా డబ్ల్యూ గ్రేటర్ దెన్ వై ఉండాలా కదా, డబ్ల్యూ గ్రేటర్ దెన్ వై ఉండాలి. కానీ ఇక్కడ ఏముండదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చినాడు. సో ఈజ్ ఈక్వల్ అయితే కాదు, ఈజ్ ఈక్వల్ అయితే కాదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏమైతుంది ఇది అనుకుంటే తప్పు ఇది. సో మనకి ఇది ఒకటే కరెక్ట్, ఓన్లీ టూ ఏమి ఇచ్చినాను సెకండ్ ఇది క్వశ్చన్ తప్పు రాసినానా, ఎక్కడి నుంచి వై నుంచి డబ్ల్యూ మరి ఖచ్చితంగా కదా, అందుకోసమే కదా లెస్ దాన్ రాసిన, మరి లెస్ దాన్ అవుతుంది అదే కదా రాసింది, మరి కరెక్టే కదా, కరెక్టే.
అంటే ఇక్కడ ఇది క్వశ్చన్ ఏం చేశానంటే నేను డబ్ల్యూ దగ్గర ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ టీవీ రెండు చూడండి, టీ నుంచి వి వరకు పోవాలి, టీ నుంచి వి వరకు రైట్. సో ఫస్ట్ ఏం వస్తుంది అంటే ఈక్వల్ వస్తుంది, తర్వాత ఇది వస్తుంది. నెక్స్ట్ వి టీవీ చూడండి, మ్యాక్సిమం ఈక్వల్ వచ్చినప్పుడు చూడండి ఇట్లాంటి స్టేట్మెంట్స్ కరెక్ట్ కావాలంటే కినా ఎప్పుడం కానీ పక్కన ఈ స్టేట్మెంట్ కూడా సేమ్ అక్కడ ఈక్వల్ అరే పక్కన రెండే ఉండాలి, ఉంటేనే కరెక్ట్ అయితే మ్యాక్సిమం, లేకపోతే కాదు రైట్. ఇక్కడ చూడండి టీ ఈక్వల్ వి అంటే టీ నుంచి వి వరకు ఏముండదు, ఫస్ట్ ఈక్వల్ తర్వాత ఏముండదు గ్రేటెడ్ దాన్ రైటా. సో ఇక్కడ చూడండి మనకి ఇది కరెక్ట్ ఉండదు కదా ఇది, సో ఇది కరెక్ట్, ఇదేముండదు, ఇది కరెక్ట్. చూడండి ఇంకొకటి ఏమి ఇచ్చినాడు వెనక ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఏం కావాలంటే ఇదే వస్తుంది కదా, ఇది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఓన్లీ వన్ మాత్రమే కరెక్ట్. అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ ఉన్నా కానీ ఇక్కడ రాలేదు మనకి, కాబట్టి ఓన్లీ వన్ కరెక్ట్. ఇక్కడ కూడా సేమ్ ఉన్నా కానీ మనకి ఇట్లా రాలేదు కదా, అందుకోసం మూడు ఎయిదర్ సేమ్ ఉన్నా కానీ ఈ కండిషన్ అప్లై కావాలి ఇట్లా, అంటే రెండు స్టేట్మెంట్ రావాలి, ఈ రెండు స్టేట్మెంట్ కలిపితే ఇట్లా రావాలా, అట్లా వచ్చినప్పుడే ఎయిదర్ కేసు వస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇది రైటా. అందుకోసం స్టార్ గుర్తు చేసిన ఎయిదర్ కండిషన్ అని క్వశ్చన్ ఒకటి చెప్పాలని చూడుతున్నా. ఇంకొక లెక్క ఇస్తాను, చేంజ్ చూద్దాం. అర్థమైన రీజనింగ్ ఇట్లుంటుంది. ఒక్కొక్క చాప్టర్ సేమ్ నెక్స్ట్ సిలైజం చెప్పిన ఇట్లా ఒక చాప్టర్ ఒక గంట అయిపోతుంది. అన్నీ ఒకటే కొంచెం టైం పట్టుకుంటాయి. కెమిస్ట్రీ ఇచ్చినంట 4 పాఠాలు 3 పాఠాలు ఇచ్చినంత వరకు నార్మల్గా ఇంకా పెట్టేదాడు. కెమిస్ట్రీ పీడిఎఫ్లో ఇంకా పెట్టలేదు, అన్ని పెట్టారు గ్రూప్లో. ఫస్ట్ పాఠం అని చెప్తున్నాను, నన్ను 4 పాఠాలు పెట్టు, 4 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ నెంబర్లు ఇస్తే గిన మనం నెంబర్లు వేసుకుంటూ చూసుకోండి, చేయకూడదు. ఇట్లా తెలంగాణ కానిస్టేబుల్ ఈ విధంగా ఇస్తారు అనమాట. ఇంతకు ముందు ఇది ఇవ్వలేదు, కానీ నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఇది ఒకటి. ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నారంటే అప్పుడు ఇట్లా క్వశ్చన్ ఇచ్చిన 5 13 ఎట్లయితే 13 ఎట్లయితే ఇవన్నీ చూడకూడదు, ఇది చెప్పిన ప్రకారం చేయండి. ఆదిత్యలు ఉపయోగించకూడదు రీజనింగ్లోనా, ఆదిత్యలు ఉపయోగిస్తే గిన నీతో ఆడుకుంటుంది అది. సో 12 నుంచి 6 వరకు పోలా అయితే 12 నుంచి 6 వరకు పోలా, 6 వరకు పోలా. చెప్పండి 12 నుంచి 6 వరకు ఈజ్వల్ అయితేనా, ఇది ఏమవుతుంది, ఇది అంతేనా రైట్. నెక్స్ట్ మళ్ళీ 6 నుంచి 12 వరకు పోయినా సేమ్ కదా, అంతే కదా. 12 నుంచి 6 వరకు పోవాలంటే ఈ రెండే కదా వచ్చేది ఇక్కడ కూడా. సో ఖచ్చితంగా మనకి స్టేట్మెంట్ ఏం కావాలంటే ప్రియారిటీ వాల్యూ ఇదే, అంతేనా లేదా. సో ప్రియారిటీ వాల్యూ ఇది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది, ఇది ఏమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. సో ఓన్లీ 1. ఇప్పుడు ఇట్లాంటి కన్క్లూజన్స్ ఒక 4 రాసికి ఏమవుతుంది చేస్తారనే లేదా, 4 రాసినా కానీ 5 రాసినా ఎన్ని చేసినా ఒకటే. బట్ మీకు అర్థం కావడానికి చిన్న మనం చేసినా ఒక 2 కన్క్లూజన్స్ ఇస్తున్నాను నేను, కన్క్లూజన్స్ ఇచ్చినా ఒకటే చేస్తారా. ఇప్పుడు దీని నుంచి ఇంకొకటి 4 రాసిన 4 కన్క్లూజన్స్ ఏవి రావాలి, 1వ రైట్ 3వ రైట్ 4 అయితే 3 5 చెప్తుంది, అంతే సింపుల్ కదా. ఎన్ని ఇచ్చినా కానీ చేయొచ్చు మనం. కొంచెం ఇట్లా సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇవి కాకుండా అంటే ఏదర్ ఆర్ కేసు ఏమన్నా వస్తుందని లేదని చూడాలి ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా. ఏదర్ ఆర్ కేసు ఏమన్నా వచ్చేయడానికి పాసిబిలిటీ ఉండదని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏదర్ ఆర్ కనిపిస్తుంది అంటే కొంచెం అలర్ట్ అవ్వండి అంతే. ఆప్షన్స్లోనే ఏదర్ ఆర్ లేకుంటే మనం కొట్టుకుని పోయేది ఇంకా రైటా. చెప్పండి ఈ చాప్టర్కి సంబంధించిన ఏమైనా డౌట్ ఉన్నాయా? నో డౌట్స్ ఏం లేవు. ఇది చెప్పాలి మరి చెప్పాలా. 12 నుంచి 6 వరకు పోవాలా.
యాక్చువల్ అంటే ఇట్లు ఎప్పుడైనా ఇట్లు పోతుంది దీంట్లో, బట్ ఇక్కడ నుంచి 12 అంటే ఆర్ ఇట్లు ఉండదు, రివర్స్ ఉండదు ఇలా, అంటే ఇట్లు పోవాలి 12 నుంచి 8. ఎందుకంటే ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్ సేమ్, ఇవి డిఫరెంట్ కదా రెండు ఇచ్చిన స్టేట్మెంట్లో. ఇది దీంట్లో కామన్ టర్మ్ ఏమి 8 కదా. అవును, మనం ఇది రెండు స్టేట్మెంట్లకు ఒకే స్టేట్మెంట్ అని చెప్తున్నారు కదా మీరు, రెండు స్టేట్మెంట్. సో ఇక్కడ చూడండి అప్పుడు ఏమేమి ఇంకోటి వస్తుంది కదా, ఇటు నుంచి ఇటు వరకు పోవాలి కదా, ఇక్కడ నుంచి పోవాలి కదా అప్పుడు. సో ఇటు ఇంకొకటి కూడా వస్తుంది. అయినా కానీ ఇక్కడైనా కానీ మనకు రావాల్సింది ఇక్కడ ఏమవుతుంది, ప్రయారిటీ వాల్యూ అదే కదా. సో మనకి ఇది మాత్రమే కరెక్ట్ అవుతుంది. రైట్, ఇక్కడ చూడు మన 12 నుంచి 6 వరకు పోవాలా, బట్ దీంట్లో 6 ఉండదునా, లేదు. సో దీనికి కామన్ టర్మ్ ఏముండదు 8, అంటే ఫస్ట్ 8 వరకు పోవాలా. ఫస్ట్ ఇది ఈక్వల్ ఉండదు, తర్వాత ఇది ఉండదు. కాకపోతే మనం రివర్స్ పోతున్నాం కదా, సో రివర్స్ పోయినప్పుడు గుర్తులు ఏమవుతాయి, ఇవి చేంజ్ అవుతాయి, అందుకోసమే చేంజ్ చేసిన. రైట్, నెక్స్ట్ 8 నుంచి 6 వరకు పోవాలా. 8 నుంచి 6 వరకు మాత్రం ఇట్లే కదా, సేమ్ ఉండదు, కరెక్ట్గా గుర్తు అట్లే ఉంటుంది. సో ఈ 3 వాల్యూస్ వచ్చినప్పుడు ప్రయారిటీ వాల్యూ ఏమి ఇవ్వాలి మనకి, ప్రయారిటీ సింబల్ ఏది, అదేనే కదా. సో అందుకోసం దానికి ఖచ్చితంగా మధ్యలో అదే ఉండాలా, ఉండదనే, కాబట్టి ఇది కరెక్ట్. సో రెండో దానికి కూడా చూడండి, సేమ్ రెండో దానికి కూడా ఇట్లే వస్తాయి కదా, మరి దీంట్లో మాత్రం వేరే వాల్యూ ఇచ్చినట్టు, కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది 100% తప్పే అవుతుంది. సో ఓన్లీ కన్క్లూజన్ 1 కరెక్ట్. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవా? చెప్పండి, ఏమైనా డౌట్స్